ఇంట్లో చేయాలి వచ్చింది కదా, సేల్స్ చేస్తాను అంటే సేల్ ఎంత వచ్చిందని చేస్తాను కదా పేరు ఇప్పుడు. యా, సో ఇప్పుడు ఏంటంటే మనకి మాక్సిమం ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది అనేసి నేను మీకు 2 or 3 ఇన్వాయిసెస్ మీకు వాట్సాప్ పంపిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా మీ సిస్టంలో టైప్ చేయండి. ఎలా టాలీలో ఎంటర్ చేస్తారనేది మీకు ఒక ఐడియా వస్తుంది 100%. ఓకే, సో అది ఓకేనా? సరే. సో ఓకే, డన్. ఓకే, సహినా, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సహినా? సహినా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవే చేస్తున్నాను సార్, మంత్లీ ట్రాన్సాక్షన్ ఇవి. ఓకే, డన్. సో మెటీరియల్ ప్రింట్ తీసుకున్నావా? అంటే తీసుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. సో టుడే మనం డిస్కస్ చేయబోయే న్యూ టాపిక్ ఏమిటి అంటే ట్రేడింగ్ అండి. పేజ్ నెంబర్ 30 ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సో ట్రేడింగ్ అంటే ఎనీ ఐడియా శిల్పా గారు? షేర్ బై purchases, sales. ట్రేడింగ్ అంటే ఏంటండి? ట్రేడింగ్ అంటే అమ్మకం కొనకం. అమ్మటం, పర్చేజ్, సేల్స్. యా, అమ్మటం కొనటం. ఓకే, డన్. సో మనకి ప్రీవియస్ క్లాస్ లో సర్వీస్ ఓరియంటెడ్ 12 months ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్ కట్ గా చేస్తున్నాము. ఈ యొక్క ప్రాబ్లం జిఎస్టీ ఎంటర్ అవుతుంది. ఓకే, మనకు జిఎస్టీ వచ్చింది జూలై 1, 2017 ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో నేను ట్రేడింగ్ మంత్ ఇక్కడ ఏంటంటే జూలై నుంచి ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు జూలై కదా మనకు వచ్చింది, అందుకు జూలై నుంచి నేను పెట్టి ఉన్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్ లో ఎలా ఎంటర్ చేయాలి, మీరు జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేసి ఉంటారో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మనము టాలీలో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది యాజ్ ఇట్ ఈస్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అన్ని యాడ్ అవుతాయి, ఐటమ్స్ యాడ్ అవుతాయి. ముందు చేసేది సర్వీసు, ఇప్పుడు మీరు జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. బట్ ఏంటంటే మంత్ వైజ్ మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం, ఓకే, సో డన్. ఇప్పుడు చూద్దామండి. నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. యా, కంపెనీ పేరు ఏముంది ఇక్కడ? ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, రైట్ సైడ్ లో ఎంటర్ ఇస్తున్నాను. సో ట్రేడింగ్ అంటే ఏం లేదండి, మనం నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన యొక్క బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మంత్లీ, వాటిని మళ్ళీ ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ లో చూస్తాం. పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఎలా ఐడెంటిఫై చేయాలి. యాజ్ యూజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ షాప్ పెట్టుకున్నారు, లేదంటే స్పేర్ పార్ట్స్ పెట్టుకున్నారు, లేదు అంటే క్లాత్ మార్కెట్ పెట్టుకున్నారు. సో కంపల్సరీగా క్యాపిటల్ పెట్టిన తర్వాత మనకంటూ కూడా 100% పర్చేజ్ చేస్తాం, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాం మంత్ వైజ్. ఓకే, ఈ ప్రాబ్లం నుంచి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి కంపల్సరీగా. తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ ఆప్షన్ నో పెట్టేయండి. నో పెట్టిన తర్వాత ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీ వేస్తూ ఉంటారు. ఓకేనా? ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ జిఎస్టీ మ్యాండేటరీ. ఓకే, ఇప్పటి నుంచి జిఎస్టీ కూడా మ్యాండేటరీ అవుతుంది, పక్కాగా ఉండాలి. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్, ఆ ట్రేడింగ్ కంపెనీ పక్కన ఆ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఉంది, అది ఎంటర్ చేయండి. 37 ABCDE 1478 A1Z9. సో కంట్రోల్ ఏ ఇస్తున్నాను, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ వేస్తే సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను లెడ్జర్స్కి వెళ్ళి ఐటమ్స్కి వెళ్ళి క్రియేట్ చేయకుండా ఆన్ ద స్పాట్లోకి వెళ్ళి వోచర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో మనకు తెలియనప్పుడు అయితే లెడ్జర్స్లోకి వెళ్ళాలి,
ఐటమ్స్ లోకి వెళ్ళాలి, యూనిట్స్ లోకి వెళ్ళాలి, అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు, అంటే మనకు ఐడియా ఉంది కదా, సెకండ్ మెట్రిక్ ఎంటర్ అవుతున్నాం అంటే మాక్సిమం మనకు ఆటోమేటిక్గా అన్ని తెలిసి ఉంటాయి. ఓకే, ప్రతి మంత్ లో కూడా డేట్ ఒకసారి మార్చాలి. ఫస్ట్ F6 తీసుకుంటున్నాను, F6 తీసుకున్న తర్వాత డేట్ మారుస్తున్నాను F2. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జూలై కదా 1/7 ఇస్తున్నాను, 1/7. ఓకే, ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ అని అడుగుతుంది. లేదు అంటే Alt+C ఇవ్వండి. Alt+C ఇస్తే డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నానండి క్యాపిటల్. సో క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, సేవ్ చేస్తున్నాను. ఓకేనా, ఎంత పెట్టారండి? సో క్యాపిటల్ ఎంత పెట్టారు? 15 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. యా, బ్యాంక్ ఏమి ఇచ్చారు ఇక్కడ? Alt+C ఇస్తున్నాను. ఓకే, డన్. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్ చేస్తున్నానండి 15 lakhs. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ పర్చేజ్ ఫర్నిచర్. ఫర్నిచర్ యా, ఏ దాంట్లో తీసుకోవాలి? సెకండ్ అండి. సెకండ్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. Withdraw 50,000 cash from ICICI Bank. క్యాష్ అండ్ ఐసిఐసిఐ కదా కాంట్రా. ఎంత తీసుకుంటున్నాం? 50,000. 50,000. ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. క్యాష్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది? ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. సో చెక్ కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ Alt+C, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఫిక్స్డ్ అసెట్. సో అమౌంట్ ఎంత ఇచ్చినారు? 1,50,000. యా, సో చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్. Alt+C తీసుకోవాలి. మన స్టార్టింగ్ సర్వీస్ లో తీసుకుందా దానిలాగా SD డిపాజిట్, SD ఆఫీస్ డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే, అమౌంట్ ఎంత? 25,000. చెక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, సో తర్వాత అసెట్స్ అవన్నీ కూడా చెక్ కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. Alt+C, డైరెక్ట్ సెల్ ఫోన్, ఫిక్స్డ్ అసెట్. సో 5,500. తర్వాత Alt+C, కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్. ఎంత అండి? 25,000. నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ ఏముంది? ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఓకే, అండర్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్ 5,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను Alt+C. సో మోటార్ వెహికల్. సో ఫిక్స్డ్ అసెట్ 50,000. క్రెడిట్ ఏం తీసుకోవాలి? చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పర్చేజ్ లోకి వెళ్తున్నాం. పర్చేజ్ పార్టీ నేమ్ Alt+C. పర్సన్ ఎవరు? A to Z ట్రేడర్స్. సో సండ్రీ క్రెడిటార్స్. యా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. మన జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ 37 AR FDD 7412 A1Z9. సో పర్చేజ్ లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. పర్చేజ్ అకౌంట్. ఇక్కడ గూడ్స్ అని తీసుకోవాలి. పర్చేజ్ సేల్ కు మాత్రమే గూడ్స్ అని తీసుకోవాలి. ఓకే, ఓకే, ఐటమ్స్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. Alt+C, డైరెక్ట్ గా ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది. ఏమున్నాయండి? హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇక్కడ గ్రూప్ చేసుకుంటాను స్టెబిలైజర్స్ అని. Alt+C,
డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్తాం. స్టెబిలైజర్స్ కేటగిరీ ఏం లేదు, వదిలేయండి. యూనిట్స్ ఆల్ట్ సి. ఇక్కడ ఏమున్నాయి యూనిట్స్? క్వాంటిటీ చూడండి, ఎన్వైఎస్ నెంబర్స్ అని తీసుకోవాలి. ఇక్కడ ఫార్మల్ ఏం అవసరం లేదు, దాని కిందనే యూనిట్ క్వాంటిటీ కూడా వస్తుంది, అక్కడ మన నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. రైట్ సైడ్కి వెళ్ళాలి, డీటెయిల్స్ లోకి 14 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఐటమ్ పేరు రాయొచ్చు. హెచ్ఎస్ఎన్ ఏమి ఇచ్చాడు అక్కడ? 856974. పర్సెంటేజ్ ఎంత ఉందండి? జిఎస్టీ 28%. సెంట్రల్ ట్యాక్స్ 14, స్టేట్ ట్యాక్స్ 14 వస్తుంది. సో క్వాంటిటీ ఏముంది ఇక్కడ? 100, రేటు 600. ఓకే, సో టోటల్ ఎంత వాల్యూ? 60,000 వచ్చింది. కానీ అక్కడ ఎంత ఉంది టోటల్ వాల్యూ? 76,800 ఉంది. ఆ 60,000 కింద ట్యాక్స్ ఇవ్వాలా, ఈ ప్లేస్ లో ట్యాక్స్ ఇవ్వాలా. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఉంది కదా ఇక్కడ, ఆల్ట్ సి, సిజిఎస్టీ. సార్ అక్కడ ఇవ్వలేదు కదా సార్, నేను ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి ఇచ్చాను. సెకండ్ మెటీరియల్ జిఎస్టీ నెంబర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ ఉందని అర్థం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, ఆల్ట్ సి, ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్. ఓకేనా? ఇప్పుడు టోటల్ సరిపోయిందా? టోటల్ వాల్యూ మెటీరియల్ చూడండి 76,800 వచ్చిందా? ఓకే, చెప్పండి. ఇప్పుడు మనకి 600 ఇచ్చాం కదా వాళ్ళు, అది ప్లస్ ట్యాక్స్ కదా. ఇప్పుడు 600 ఇంక్లూడ్, సపోజ్ కొన్ని ప్రైజెస్ ఉంటాయి, 600 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అని చెప్పి అంటాం కదా. అది ఇప్పుడే కాదు, చెప్తాను నిదానంగా. ఓకేనా? జస్ట్ ఒక బేస్ నేర్చుకోండి, టెక్నికల్ పాయింట్స్ చెప్తాను. ఓకేనా? మొత్తం ఏది వదిలిపెట్టను అన్ని చెప్తాను. ఓకే, మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాయి ఇవన్నీ, అన్ని ఒకటేసారి బాగోదు. ఓకేనా? పేజ్ తిప్పండి. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ చేసాం వారి దగ్గర నుంచే, A to Z ట్రేడర్స్ నుంచే. ఆల్ట్ సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇక్కడ అండర్ స్టెబిలైజర్స్ తీసుకోవాలి, యూనిట్స్ నెంబర్స్ తీసుకోండి. ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. రైట్ సైడ్ లో 14 ఇవ్వాలి. హెచ్ఎస్ఎన్ 963252. ఓకేనా? పర్సెంటేజ్ ఎంత? 28. యా. సో క్వాంటిటీ 100, రేట్ 400. తర్వాత మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నా. ఓపెన్ వెల్ పంప్స్. ఇక్కడ పంప్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆల్ట్ సి, స్టెబిలైజర్స్ ఒకటి చేశాను, పంప్స్ ఒకటి చేస్తున్నాను. ఓకేనా? నెంబర్స్ ఆప్షన్ వేసి పెట్టండి. రైట్ సైడ్కి వెళ్ళండి, 14 ఇవ్వాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ 987456. పర్సెంటేజ్ ఎంత? 5%, అంటే 2.5 తీసుకుంటుంది. సో క్వాంటిటీ 50, రేటు 1500. ఆల్ట్ సి, సబ్ మెర్సిబుల్ పంప్స్ తీసుకోండి. నెంబర్స్ రైట్ సైడ్కి వెళ్ళండి, 14 హెచ్ఎస్ఎన్ 326589. పర్సెంటేజ్ 5%, 2.5. 100, రేట్ ఎంత ఉంది? 2000. టోటల్ గా 3,50,000 15,000 కి పర్చేజ్ చేశారు. దాని మీద సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఈ ఆప్షన్ నో పెట్టండి. ఇవే బిల్ డీటెయిల్స్. సరిపోయిందా? టోటల్ వాల్యూ ఒకసారి చెక్ చేసుకోండి. కింద టోటల్ వాల్యూ కరెక్ట్ గా వస్తూ ఉండాలండి, అది గమనించండి మీరు. ఓకే, ఎంత ఉంది అక్కడ? గ్రాండ్ టోటల్ ఎంత ఉంది? 3,0950 రూపీస్ ఉంది. ఓకేనా? సో అది మర్చిపోవద్దు. యా. సో తర్వాత నెక్స్ట్ ఏముంది? ఎంత ఉందండి? 10,000.
క్యాష్ టు పెట్టి క్యాష్, ఆల్ట్ సి ఇస్తున్నాను, పెట్టి క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్, డ్రాయింగ్స్ క్యాపిటల్ పేమెంట్ తీసుకోవాలి. సో 5,000 క్యాష్. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, ఇది కూడా పేమెంట్ వస్తుంది. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 500 క్యాష్. సో తర్వాత ల్యాండ్, ఇది కూడా పేమెంట్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్. సో అమౌంట్ ఎంత? 1 lakh. చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్. ఓకే, ఈ విధంగా మనం ఈ మంత్ ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్ కట్గా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎస్కేప్ ఇవ్వండి, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి, ఆల్ట్ F1. ఓకే, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 42, పేజ్ నెంబర్. ఎంత వచ్చింది నెట్ లాస్? నెట్ లాస్ 500 వచ్చింది. ఓకేనా? సో అది నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ కూడా డేట్ మార్చుకొని ఒకసారి ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. అంటే పర్చేజ్ మాత్రమే చేసాం, సేల్ ఏం చేయలేదు. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 అయింది. అంటే అర్థం ఏంటి? మనం పర్చేజ్ చేసాం కానీ సేల్ ఏం చేయలేదు. అది కాక మళ్ళీ ఎక్స్పెన్స్ కూడా అయింది ఎక్స్ట్రా. అదే ఆ 500 నెట్ లాస్ చూపిస్తుంది. అంతే కదా? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం చేసిన ఎంట్రీస్ అని ఎక్కడ ఉంటాయి? డే బుక్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓకే, జూలై మంత్ అయిపోయింది. వచ్చేసరికి వెళ్దాం. ఆగస్ట్, ఒక్కసారి డేట్ మార్చండి, 1/8. ఓకే, పేజ్ నెంబర్ 31 ఓపెన్ చేయండి. యా, సేమ్ కొత్త లెడ్జర్స్ వస్తే ఆల్ట్ సి ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అమౌంట్ ఎంత? 6,900. మళ్ళీ ఏం చేస్తున్నాను? డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత? 3,500. సో ఇక్కడ చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేషనరీ. ఇది కూడా మ్యూట్ లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఎవరిది? శేషు గారు, నాయిస్ వస్తుంది. ఎంత అమౌంట్? 2,500 క్యాష్. తర్వాత మళ్ళీ కూడా క్యాష్. స్టేషనరీ ఎంత ఇచ్చారు? 2,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. సెల్ ఫోన్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 600. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 450. మళ్ళీ డెబిట్ చేస్తాను, ఆల్ట్ సి. కన్వేయన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 250. ఓకేనా? ఇక్కడ పెట్టి క్యాష్ తీసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు ఈ మంత్లో సేల్ చేస్తున్నాం. F8 తీసుకోండి, ఆల్ట్ సి ఇస్తున్నాను. పర్సన్ ఎవరు? డైరెక్ట్ క్యాష్. పర్సన్ ఎవరు లేరు, క్యాష్ తీసుకోండి. ఇక్కడ క్రియేట్ సేల్స్ అనే లెడ్జర్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఐటమ్స్ ఏమున్నాయి? హై కెపాసిటీ 50 సేల్ చేస్తున్నాము, 850. తర్వాత ఓపెన్ బిల్ 50, 1,700. ట్యాక్స్ టోటల్ వాల్యూ సరిపోయిందా? గ్రాండ్ చూడండి, మెటీరియల్ 81,170. చేసు గారు గ్రూప్లో పెట్టుకోండి, వస్తుంది. సో
తర్వాత పేమెంట్ A to Z 3,96,500. సో యాక్చువల్గా మనము A to Z వాళ్ళకి 3,96,500 పే చేసాము. వారు మనకు 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా, అది క్రెడిట్ లో ఎంటర్ చేసుకోండి. ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 2,000. ఇప్పుడు చెక్ తీసుకోవాలి ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 4,000 క్యాష్. తర్వాత సెల్ ఫోన్ బిల్. సెల్ ఫోన్ వేరు, సెల్ ఫోన్ బిల్ వేరే ఉన్నాయి. దానికి బదులు దీనికి బదులు చేస్తే ఎత్తిపోతుంది. పెట్టి క్యాష్. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 42 చూడండి ఒకసారి. నెట్ లాస్ ఎంత వచ్చింది? హలో, 2,200. 2,200 వచ్చిందా? 200. అయ్యా. సో ఇదే విధంగా మంత్ వైజ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సెప్టెంబర్ మంత్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి చూడండి. ఎక్కడైనా ఏ పాయింట్ అయినా అర్థం అవ్వాలి కూడా చూడండి. 21 సెప్టెంబర్ మంత్. 21 డౌట్ ఉందా? 21 అది కాంట్రా తర్వాత అర్థం కాని ఎంట్రీ చూడండి ఎక్కడ ఉందో. ఏమైనా డౌట్ ఉందేమో. 26 చూడండి. శాలరీ అడ్వాన్స్ పేమెంట్ లో వేసుకోవాలి. డెబిట్ శాలరీ అడ్వాన్స్ అండర్ లో కరెంట్ అసెట్స్ తీసుకోండి. ఓకేనా, శాలరీ అడ్వాన్స్. ఓకేనా. తర్వాత అర్థం కాని ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 తీసుకుంటున్నాను. ఆల్ట్ సి శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ ఎంత ఉంది అమౌంట్ అక్కడ? 2,000 క్యాష్. ఓకేనా. సో అది తర్వాత మళ్ళీ మీకు చూడండి 28 చూడండి. 28 F8 జస్ట్ ఆల్ట్ సి ఇస్తున్నాను. టెక్ సర్వీసెస్ సండ్రీ డెబ్టార్స్ కూడా జిఎస్టీ నెంబర్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి జస్ట్ 37 తీసుకుంటున్నా. మీరు అంత తీసుకోండి. సేల్స్ లో కెపాసిటీ ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి? 100. రేటు 550. ట్యాక్స్ ఇవ్వాలి సిజిఎస్టీ ఏజిఎస్టీ. సో టోటల్ ఎంత వచ్చింది అమౌంట్? 70,400 వచ్చింది. 70,400. యా. ఓకే. సో ఆ విధంగా ఆ మంత్ వేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి. ఓకే. సో తర్వాత అక్టోబర్ మంత్ మీరు ప్రీవియస్ మంత్ లో ఏదైతే శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు? అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. నెల నెల ఇంత కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ తీసుకున్న డేట్ మారుస్తున్నాను 1/10. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తానంటే శాలరీ. సో శాలరీలో 11,500. ఇప్పుడు క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ ఎంత? యాక్చువల్గా ఎంత శాలరీ అడ్వాన్స్ ఎంత ఉంది మనకి? 10,500. యా. శాలరీ అడ్వాన్స్ ఇంతకుముందు మంత్లో ఎంత తీసుకున్నాం? 2,000 తీసుకున్నాం. 10,000 ఉందా? ఎక్కడ ఉంది శాలరీ అడ్వాన్స్? ప్రీవియస్ మంత్లో ఎక్కడ తీసుకున్నామా?
26 తీసుకున్నాను కదా ప్రీవియస్ మంత్ లాస్ట్ మంత్ 26 నెంబర్ ఎంత 26 2000 26 లో ఉంది సార్ 26 ఉంది. నేను ఇక్కడ ఎంత వేసాను అమౌంట్ సో 2500 2500 మొత్తం. కిందది ఇక్కడ సాలరీస్ ఎంత వచ్చిందండి యాక్చువల్ గా 11,500. దీని నుంచి శాలరీ అడ్వాన్స్ కట్ అవుతుంది. ఎంత ఇచ్చాడు అక్కడ 500. ఓకే ఇప్పుడు చూడండి, అంటే అతని శాలరీ నుంచి 500 అనేది తగ్గించేస్తున్నారు. అంటే ఇంకా 11,000 అతనికి వస్తుంది. అట్లా నెల తగ్గించుకుంటారు, ఎందుకంటే అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి ముందుగా. ఓకేనా. సో తర్వాత 13th 1 చూడండి. 13th 1 పర్చేజ్లో వెళ్తున్నా. ఇక్కడ ప్రీ ఐటమ్స్ వచ్చాయండి. ఈ ప్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే F11కి వెళ్ళాలి. మీరు F11కి వెళ్ళి ఇక్కడ ఒక ఆప్షన్ వేసి చేయాల్సి వస్తుంది. లాస్ట్కి రండి. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎందుకు అంటే అక్కడ చూడండి, క్వాంటిటీ 50 ఉన్నాయి 13-1లో, ఫ్రీ ఐటమ్స్ 5 ఉన్నాయి. అంటే కానీ బిల్లు ఇచ్చే ఏదానికి వాడు 50K ఇస్తాడు, ఫ్రీ ఐటమ్స్ అనేది ఫ్రీగా వదిలేస్తాడు. సో అలాంటప్పుడు యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అనే పర్సంటేజ్ మనం ఆప్షన్ వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సేవ్ చేస్తున్నాను. టోటల్గా ఫార్మాటే మారిపోయింది చూడండి. ఓకే. పర్సన్ ఎవరు? ఆల్ట్ సి రాజా ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. 37 ఇస్తున్నాను ఇక్కడ. ఓకే. ఐటమ్ ఏముంది ఇక్కడ? హై కెపాసిటీ. సో యాక్చువల్ ఎన్ని? టోటల్ క్వాంటిటీ 55. చూడండి, యాక్చువల్ 55 ఇవ్వాలి, కానీ బిల్లు ఎంత వాటి మీద ఇస్తున్నారు అంటే 50 మీదనే బిల్లు ఇస్తున్నారు. అంటే 5 ఐటమ్స్ అనేది ఫ్రీగా వదిలేస్తున్నారు, మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి. సో రేట్ ఎంత? 650. అర్థమైంది లాజిక్ అక్కడ. సో అక్కడ టోటల్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయండి? హై కెపాసిటీ స్టెబిలైజర్ లో టోటల్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 55 ఉన్నాయి. నార్మల్ క్వాంటిటీ 50 ఉన్నాయి. ఫ్రీ వచ్చేసి 5 ఉన్నాయి. సో యాక్చువల్ లో హైయెస్ట్ వాల్యూ ఇవ్వాలి, బిల్లులో 50 ఇవ్వాలి. ఓకేనా. 5 ఐటమ్స్ అనేది ఫ్రీగా వదిలేస్తున్నారు. వాళ్ళు బిల్లు ఏ దాని మీద చేస్తున్నారంటే 55 మీద బిల్లు వేయట్లా, 50 మీదనే బిల్లు వేస్తున్నారు. 5 ఐటమ్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు, కానీ క్వాంటిటీలో మాత్రం చూపెడుతుంది అలాగా. లో కెపాసిటీ. ఇప్పుడు లో కెపాసిటీలో టోటల్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. కానీ వాళ్ళు బిల్లు ఎంతకి ఇస్తున్నారు? 28కే బిల్లు ఇస్తున్నారు. అంటే ఇంకా 4 క్వాంటిటీ మీద బిల్లు ఇవ్వట్లేదు, ఫ్రీగా వదిలేస్తున్నారు. రేట్ ఎంత? 400. CGST SGST. అర్థమైంది లాజిక్ అర్థమైందా? మెటీరియల్ చూడండి, ఒకసారి చూడండి. క్వాంటిటీ 50, ఫ్రీ ఐటమ్స్ 5, టోటల్ క్వాంటిటీ 55 ఉన్నాయి. యాక్చువల్ గా మీకు వాళ్ళు క్వాంటిటీ వచ్చేసి 55 ఇవ్వాలి. 55 మీద వాళ్ళు అమౌంట్ క్యాల్కులేట్ చేస్తారు, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఎన్నిటి మీద ఇస్తున్నారు? 50 నెంబర్స్ మీద ఇస్తున్నారు. 55 మీద బిల్లు వేయడంలా. ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, మొబైల్లో చూసుకోండి ఒకసారి క్యాల్కులేషన్. రేట్ ఎంత ఉంది అక్కడ? సో యాక్చువల్ గా 55 ఇంటూ 650 కదా. రేట్ ఎంత రావాలి? 35,700. కానీ వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 50 ఇంటూ 650 32,500 వస్తుంది. అంటే 50 మీదనే బిల్లు వాళ్ళు ఇస్తున్నారు. బిల్లు మీకు రైట్ చేసేది 50 మీదనే, కానీ 55 మీకు క్వాంటిటీ ఇస్తున్నారు. అర్థమైందా? అర్థం కాలేదా? మిగతా వాళ్ళకి లాజిక్ అర్థమైందమ్మా? అర్థం కాలేదా? చెప్పండి అమ్మా. అర్థమైంది సార్. మీకు వాళ్ళ ఇన్వాయిస్ లో 55 అండి మీకు ఇచ్చింది, కానీ వాళ్ళు 5 వదిలిపెట్టేసి 50 మీద మాత్రమే బిల్లు ఇస్తున్నారు మీకు. అంటే 5 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, దాని మీద అమౌంట్ కలెక్ట్ చేయడం లేదు. ఓకేనా. సో అది సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ. ఓకే. సో తర్వాత నెక్స్ట్ చూడండి 32లో స్పిక్ మర్చెంట్స్ అమౌంట్ పే చేస్తారు, పేమెంట్ లో వేసుకోవాలి. ఇది
పేమెంట్ లో డెబిట్ ఫస్ట్ వీక్ వస్తుంది 6,45,450 అండ్ ఆల్సో పేడ్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఎందుకంటే వాళ్ళు లేట్ గా అమౌంట్ పే చేశారు కాబట్టి ఇక్కడ డెబిట్ ఫస్ట్ వీక్ వస్తుంది, మళ్ళీ డెబిట్ ఇంట్రెస్ట్ పెయిడ్ 1945. ఎందుకంటే డ్యూ టు లేట్ పేమెంట్, వాళ్ళు లేట్ గా పే చేసినందుకు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. 2 డెబిట్లు వస్తాయి, చెక్ క్రెడిట్ వస్తుంది. ఫస్ట్ వీక్ డెబిట్ అవుతుంది, ఇంట్రెస్ట్ పెయిడ్ డెబిట్ అవుతుంది, చెక్ క్రెడిట్ అవుతుంది. రాసుకోండి వీలైతే పక్కన. తర్వాత నెక్స్ట్ సేల్స్ లో కూడా సేమ్ అలాగే ఉంది. ఫ్రీ క్వాంటిటీ సేల్స్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ కూడా సేమ్ అంతే. పర్సన్ ఎవరున్నారు ఇక్కడ? జావా ట్రేడింగ్ కంపెనీ ఉంది. జావా ట్రేడింగ్ కంపెనీలో హై కెపాసిటీ టోటల్ క్వాంటిటీ 22, కానీ వాళ్ళు బిల్ ఇచ్చేది 20 మీద ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా అనుకోండి, క్యాష్ మీద ఇస్తున్నాను, జావా అనుకోండి ఆ ప్లేస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ హై కెపాసిటీ యాక్చువల్ ఎన్ని ఉన్నాయి? 22, బిల్లుడు ఎంత? 20, రేట్ ఎంత? 750. తర్వాత లో కెపాసిటీ టోటల్ 6, బిల్లు 5 మీద, రేట్ ఎంత? 450. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇలాగా. ఓకే, నెక్స్ట్ మళ్ళా కూడా డేటా సెక్యూరిటీ సేమ్, ఫ్రీ ఐటమ్స్, దీనికి కూడా సేమ్ అంతే, ఇది కూడా అట్నే ఇవ్వాలి. ఓకేనా? సో తర్వాత 36 చూడండి, 36 ఒకసారి చూడండి, అర్థం కాలేదా? 36 ఎంట్రీ చూడండి ఒకసారి. F6 ఓకేనా? జావా ట్రేడింగ్ క్రెడిట్ అవుతుంది, డెబిట్ చెక్ అవుతుంది 19406. మళ్ళీ F6 వేయండి. లేదు ఇక్కడ జావా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాను నార్మల్ గా, ఎంత? 19406. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను డేటా, అదెంత? 32906. ఇప్పుడు డెబిట్ ఐసిఐసి బ్యాంక్, ఇలా తీసుకోవాలి. ఓకేనా? నేను రాజా ఇచ్చాను, అక్కడ మీరు తీసుకోవాల్సింది జావా ట్రేడింగ్. ఓకేనా? అర్థమైందా? యా. నెక్స్ట్ నవంబర్ కూడా అంతే. నవంబర్ లో ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఇచ్చాడు, ఏంటి? డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కదా అండి, సేల్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి 36 వచ్చిన తర్వాత అక్కడ ఫ్రీ వాల్యూస్ లేవు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? మళ్ళీ F11కి వెళ్ళి ఆప్షన్ 0 చేసేయాలి, ఈ ఆప్షన్ నో పెట్టేయాలి. నో పెట్టేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. కంట్రోల్ చూసారా? ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. క్వాంటిటీ రేట్ అమౌంట్ వచ్చింది, అంటే ఫ్రీ యాక్చువల్ బిల్లుడు లేదు. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే F11కి వెళ్ళి లెస్ పెట్టుకోండి. ఇప్పుడు క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ రావాలి. మళ్ళీ ఏం చేయాలి? మనం F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు చూడండి క్వాంటిటీ రేట్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ హై కెపాసిటీ కదా, ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి, 900. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు. ఓకేనా? తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. వచ్చిందా? 98,496. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా చేసుకుంటూ వెళ్ళండి. డౌట్స్ వస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నవంబర్ మంత్ వరకు చేయండి, వీలైతే మిగతా కూడా అర్థమైతే అవి కూడా చేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇది గైస్, టుమారో రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, పెండింగ్ ఉండేది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి శిల్పా గారు? దీనికి రిలేటెడ్ లింక్ నేను షేర్ చేస్తాను. ఓకేనా? సహీనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. శిల్పా గారు? ఓకే సార్. యా, ఓకే అండి. గుడ్ నైట్.